ఆసియా కప్ 2025లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా 2 విజయాలతో ఒక మ్యాచ్ మిగిలుండగానే భారత్ జట్టు ఫైనల్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. మొదట బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసానికి తోడు బౌలర్లందరూ సమిష్టిగా రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మ్యాచ్ విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ తమ బ్యాటింగ్ ఆర్డర్ మార్పులపై వివరణ ఇచ్చుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ టోర్నీ మాకు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఒమాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే మేము ముందుగా బ్యాటింగ్ చేశాం. అయితే సూపర్ 4లో ముందుగా బ్యాటింగ్ చేసి మా సత్తాను పరీక్షించాలనుకున్నాం. బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌తో పాటు లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. దాంతో 7-15 ఓవర్లలో వారిపై దుబే విరుచుకుపడతాడని ఆఫ్ ది ఆర్డర్ పంపించాం. కానీ ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అవుట్ ఫీల్డింగ్ వేగంగా ఉంటే మా స్కోర్ 180-185 అయ్యుండేది. కానీ మా దగ్గర ఉన్న బౌలింగ్ లైనప్‌తో 12-14 ఓవర్లు మెరుగ్గా బౌలింగ్ చేస్తే మేము విజయం సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అభిషేక్ శర్మ మాట్లాడుతూ తన బ్యాటింగ్ శైలి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. దూకుడుగా ఆడేందుకు తాను చాలా కష్టపడ్డానని, నెట్స్‌లో గంటల కొద్దీ ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. నేను నా జట్టుకు కావాల్సిన పనిని పూర్తి చేశాను. నేను గతంలోనే చెప్పాను, ఓ ఫ్లో ప్రకారం ఆడతాను. నా రేంజ్‌లో ఉంటే అది మొదటి బంతి అయినా సరే భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నిస్తాను. తద్వారా పవర్ ప్లేలో జట్టుకు మంచి స్కోర్ అందించాలనుకుంటాను. గత మ్యాచ్‌ల్లో కూడా నా వికెట్ తీయాలని ప్రత్యర్థి బౌలర్లు ప్రయత్నించారు. అందుకే నేను తొలి బంతి నుంచి దూకుడుగా ఆడాను. కానీ ఈ మ్యాచ్‌లోని పిచ్ కొత్తది. ఈ పిచ్ కండిషన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. అందుకే నేను శుభ్మన్ గిల్ కాస్త సమయం తీసుకొని ఆడాలని నిర్ణయించుకున్నాం. నేను ఎప్పుడు ఫీల్డ్‌ను బట్టి ఆడాలనుకుంటాను. ఫీల్డ్‌ను చూసే షాట్స్ కొడతాను. ఇలా దూకుడుగా ఆడేందుకు నేను నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాను. నెట్స్‌లో చాలా షాట్స్ ఆడితే ఔట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నేను మాత్రం ఔట్ అవ్వకుండా ప్రాక్టీస్ చేస్తాను అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో 3 వికెట్లను తీసుకున్న కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆసియా కప్ హిస్టరీలోనే ఎక్కువ వికెట్లను తీసుకున్న బౌలర్‌గా రెండో ప్లేస్‌లో నిలిచాడు. ఈ జాబితాలో లసిత్ మలింగ 33 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. అండ్ సెకండ్ ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్ 30 ఎక్కువ వికెట్లతో ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్‌లో ముత్తై మురళీధరన్ 30 వికెట్లతో ఉన్నాడు. ఇంతకుముందు ముత్తయ్య మురళీధరన్ 30 వికెట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉండగా ఇప్పుడు కుల్దీప్ యాదవ్ దాన్ని బ్రేక్ చేశాడు. ఇక టీమిండియా పరంగా చూసుకుంటే ఆసియా కప్‌లో ఎక్కువ వికెట్లను తీసుకున్న బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు. ఇంతకుముందు రవీంద్ర జడేజా 29 వికెట్లతో టాప్‌లో ఉండగా ఇప్పుడు 31 వికెట్లతో కుల్దీప్ యాదవ్ దాన్ని బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయి ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫీల్డర్లు 5 క్యాచ్‌లను వదిలేశారు. ఇందులో 4 క్యాచ్‌లు సై పసన్నివి ఉండడం విశేషం. ఇక చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి క్రికెట్ అప్డేట్ కోసం మీరు గనక ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి.